మాజీ ఎంపీ నందిగాం సురేష్పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే గతంలో 150 రోజులకు పైగా జైల్లో పెట్టారు. అయితే ఇప్పుడు మరొక కేసులో నందిగాం సురేష్ను అరెస్ట్ చేశారు. ఇప్పుడు మనం తుళ్ళూరు పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. తుళ్ళూరు పోలీస్ స్టేషన్ దాదాపు 400 మీటర్ల దూరంలో ఉంది. పూర్తిగా పోలీసులు ఇక్కడి నుంచి ఎవరిని వెళ్ళనివ్వకుండా పోలీస్ స్టేషన్ గేట్లు వేశారు. ఇక్కడ బస్సు అడ్డం పెట్టారు, బైకులు అడ్డం పెట్టారు. ఎవరిని రానివ్వకుండా పూర్తిగా ఇక్కడ భారీ స్థాయిలో పోలీసులు మోహరించారు. అసలు ఏ కేసులో నందిగాం సురేష్ను అరెస్ట్ చేశారు అనేది తెలియట్లేదు. ఖచ్చితంగా నందిగాం సురేష్ను అరెస్ట్ చేసేటప్పుడు కుటుంబ సభ్యులు అడిగారు, ఏ కేసులో తమను అరెస్ట్ చేస్తున్నారు, నందిగాం సురేష్ను అరెస్ట్ చేస్తున్నారని అడిగారు. కానీ పోలీసులు మాత్రం చెప్పట్లేదు. అతనిపైన కేసు నమోదైందని చెప్తున్నారు. నిన్న ఒక గొడవ జరిగింది. తెలుగుదేశం కార్యకర్త నందిగాం సురేష్ ఇంటికి వచ్చి వీరంగం సృష్టించాడు. అసలు ఏం జరిగిందో మనతో కుటుంబ సభ్యులు ఉన్నారు, వారిని అడుగుతున్నాం. ఏం జరిగిందమ్మా నిన్న? ఇసుకపల్లి రాజు అనే కుర్రోడు బాగా తాగేసి ఇంటి ముందుకు వచ్చి గొడవ చేస్తున్నాడన్న. బాగా ఇబ్బందికరమైన భాష మాట్లాడాడు. ఉన్నారు, ఇంట్లో అందరూ ఉన్నారు. బాగా ఎక్కువగా తాగేసేసి విపరీతమైన ఆడవాళ్ళందరిని, ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లల్ని, పెద్దోళ్ళని, అమ్మని, అక్కని, వదిన్ని, చెల్లెళ్ళని అందరినీ భయంకరమైన పదజాలాలతో దూషిస్తున్నాడు. దూషిస్తుంటే అన్నోళ్ళు కొంచెం సీరియస్ అయ్యారు. ఎందుకంటే ఆ అబ్బాయి మాకు బంధువే. కానీ ఏంటంటే ఆ అబ్బాయి తాగిన దాని మీదట మనం ఏం చెప్తున్నాం, అరే మాట్లాడుకుందాం కూర్చొని అని అన్నా కానీ అదేం వినిపించుకోకుండా ఆ అబ్బాయికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి, మనం మాట్లాడే ధోరణి ఆ అబ్బాయికి నచ్చక ఎవరెవరికో కుర్రోళ్ళకు ఫోన్లు చేసుకొని, అరే నందిగాం సురేష్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను నేను, వాడిని చంపేయాలి, మేము గజాలు అమ్ముకున్నాము, మాకు డబ్బులు ఉన్నాయి, ఇప్పుడు ఎంతైనా పర్లేదు మేము డబ్బులు ఖర్చు పెట్టుకుంటాం, వాడిని మాత్రం చంపేయాలి మీరు అని చెప్పి అనేసి ఆ అబ్బాయి బాగా విపరీతంగా ఇంటి దగ్గర గొడవలు సృష్టించాడు. సృష్టించిన తర్వాత అక్కడ స్థానికంగానే కాబట్టి వాళ్ళకి కూడా తెలిసి ఆ అబ్బాయి వాళ్ళ బావమరిది వచ్చి అన్నయ్య వాళ్ళ దగ్గరకు వచ్చి, నేను సురేష్ గారి చెల్లినండి, అన్నయ్య దగ్గరికి వచ్చి మామయ్య తప్పైపోయింది, వాడు ఏదో బాగా తాగేసి ఉన్నాడు అంటే, అబ్బాయి బాగా తాగుతాడు, అది ఊరు మొత్తానికి తెలుసండి, బాగా గొడవలు చేస్తాడు ఆ అబ్బాయి. వాళ్ళ బామ్మరిది వచ్చి కూడా అదే చెప్పాడు, తాగున్నాడు కదా మాయ, ఏదో పొరపాటున అట్లా జరిగిందిలే, మేము మాట్లాడతాం, తీసుకెళ్తాం మాయ అని చెప్పని ఇంటికి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయిన తర్వాత అన్న మీద కేసు పెట్టారంట. కేసు పెట్టింది మాకు తెలియదు. మార్నింగ్ అన్న చేయనికి వెళ్ళారు. ఈరోజు మా రెండో పిన్ని చనిపోయిన రోజు, సంవత్సరికం. అక్కడ మా బాబాయ్ కొడుకులతో ఈరోజు సాయంకాలం ఏదో చిన్న ప్రేయర్ లాగా పెట్టుకొని భోజనాలు పెట్టుకుందాం అన్న సందర్భంగా అన్న అక్కడికి వెళ్ళారు. అక్కడ మాకు పొలాలు కూడా ఉన్నాయండి, అక్కోళ్ళ ఇల్లు ఉంది, మా బాబాయ్ కొడుకులు ఇల్లు కూడా ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన సందర్భంలో అన్న అక్కడ ఉన్నారు. పోలీసులు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకోకుండా ఒక గజ దొంగను పట్టుకున్నట్టు, లేదంటే ఉగ్రవాదులను పట్టుకోవడానికి కూడా పాకిస్తాన్ వాళ్ళు చేసినట్లుగా చేశారండి. చేసి వాళ్ళు ఏం చేశారంటే ఇంటి చుట్టూ పోలీసు బలగాలు మోహరింపు చేశారు. గేటుకు తాళం వేసి ఉండడం వల్ల ఏమైందని అంటే వాళ్ళే పొలుగులు తీసుకొచ్చి, మరి వాళ్ళకి ఎక్కడ దొరికినాయో లేదంటే పొలాలు కాబట్టి ఏమన్నా పనులు చేస్తే అక్కడ పనులు ఎవరైనా వదిలేశారో మాకు తెలియదు, ఆ పొలుగులతో తాళాలు పగలగొట్టి అన్నని డ్రెస్ మార్చుకోవడానికి మాత్రమే అవకాశం ఇచ్చారు. అన్నకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఇంతకుముందు కూటమి ప్రభుత్వం పరిపాలన పుణ్యమాని 150 రోజులు అన్న జైల్లో నుంచి బయటకు వచ్చారు, దేవుడి దయ వల్ల. తర్వాత మళ్ళీ రెండోసారి వాళ్ళకి ఈ కుర్రోడిని, ఈ అబ్బాయి ఒక మద్యానికి బానిస, ఈ అబ్బాయిని ఏంటంటే వాళ్ళ కార్యకర్త కింద లెక్క కట్టుకొని వాళ్ళే ఈ కేసుని బలం చేయాలని మరోసారి అన్న మీద ఈ యొక్క కక్షపూరితమైనటువంటి కేసుని బలంగా ముద్రించాలని చెప్పని ఆ అబ్బాయిని పట్టుకొని వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళకు అనుకూలంగా ఈ కేసును మలుపు తిప్పుకున్నారు. అయితే అన్నని దగ్గరికి వెళ్ళడానికి కూడా మాకు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. అసలు ఎక్కడికి వెళ్తున్నారో ఇన్ఫర్మేషన్ లేదు. వాళ్ళ వెహికల్లో ఎక్కించుకున్నారు. మాకు ఇంటి దగ్గర ఏంటంటే అన్న భోజనం చేయలేదు కదా, మాకు భోజనాలకు రమ్మని మా బాబాయ్ వాళ్ళ కొడుకులు ఫోన్లు చేశారు. మేము కూడా వెళ్దాం, కాసేపు అక్కడ స్పెండ్ చేద్దామన్న ఉద్దేశంతో మేము కూడా రెడీ అవుతున్న సందర్భంలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇట్లా పోలీసులు వచ్చారు ఇంటి దగ్గరికి, అన్నను బయటికి తీసుకెళ్తున్నారు, ఎక్కడికో తెలియదు అని అంటే, సరే ముందు మేము లంక వస్తామని చెప్పని మేము బయలుదేరాము. బయలుదేరిన తర్వాత మేము కారు ఎక్కిన వితిన్ మినిట్స్లోనే తుళ్ళూరు వైపు వెహికల్స్ వెళ్తున్నాయని మళ్ళీ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ మీద మేము ఇక్కడ స్టేషన్ దగ్గరకు వస్తే స్టేషన్ దగ్గర ఎటువంటి వెహికల్స్ లేవు, అసలు ఎవరు లేరు కూడా. ఈరోజు సండే కదా, ఇంకెక్కడికన్నా తీసుకెళ్తున్నారేమో అనుకున్నాము. ఆ తర్వాత ఇదే రోడ్లో ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి అక్కడ ఆపారు వెహికల్స్. మేము గమనించుకొని మళ్ళీ మెయిన్ రోడ్డు మీదకి వచ్చిన తర్వాత మళ్ళీ వెహికల్ వెనక్కి తిప్పి స్టేషన్ కాడకు తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ముందు అన్నున్న వెహికల్ వచ్చింది, ఆ తర్వాత వదినమ్మ వచ్చారు. వదినమ్మ తర్వాత వెహికల్లో నేను వచ్చాను. అన్నని చాలా ఫాస్ట్గా తీసుకెళ్తున్నారు వ్యాన్లో నుంచి దించి. వదినమ్మ ఫాస్ట్గా వెళ్ళి దగ్గరికి వెళ్దామని వెళ్తుంటే అన్నను లోపలికి తీసుకెళ్లారు. పోలీసులు మాత్రం వదినమ్మని ఎంటర్ అవ్వలేదు. గేట్లు చాలా ఫాస్ట్గా, మీరు చూడండి ఒకసారి, తుళ్ళూరు పోలీస్ స్టేషన్ గేట్లు చాలా బలంగా ఉంటాయి. ఒక ఆడ మనిషి చేతికి
అంత బలమైన గేటు తగిలితే ఆ మనిషి పరిస్థితి ఏంటనేది మీరే అంచనా వేసుకోండి. ఆ మనిషి చేతికి దెబ్బ తగిలింది, తను ఇక్కడ ఉండలేక ఇంటికి వెళ్ళింది. హాస్పిటల్కి వెళ్ళమని ఇంటికి పంపించాము. తర్వాత మమ్మల్ని దగ్గరికి వెళ్ళనివ్వలేదు. ఆయన ఉదయం నుంచి టిఫిన్ మాత్రమే చేస్తున్నారు. అన్నకు షుగర్ ఉంది, కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఇప్పుడిప్పుడే కొంచెం బాగుంటున్నారు అనుకున్న టైంలో మళ్ళీ కూటమి ప్రభుత్వం మరొకసారి అన్న మీద ఇలాంటి విష ప్రయోగం చేయడానికి ప్రయత్నించింది. మేము దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. అయితే ఏ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదండి, 5 సంవత్సరాలు ఉంటుంది, మహా అయితే 10 సంవత్సరాలు ఉంటుంది. తర్వాత ఈ ప్రభుత్వానికి తలదన్నే ప్రభుత్వం మరొకటి రావచ్చు. కానీ ఇక్కడ పనిచేయాల్సిన వ్యవస్థలు బలంగా పనిచేయాలండి. అన్యాయాన్ని న్యాయాన్ని ఒక విధంగా చెప్పాలండి అంటే సామాన్యులకే అందుబాటులో ఉంచండి, డబ్బున్న వాళ్ళకి రాజకీయాలు కాదండి. అయితే తాడికొండ నియోజకవర్గ ఇన్ఛార్జి డైమండ్ బాబు వచ్చారు. సార్ ఏంటి పరిస్థితి, లోపలికి వెళ్ళిస్తున్నారా? వాస్తవంగా చెప్పాలంటే మాకు మధ్యాహ్నం ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫోన్ చేసి ఇట్లా నందిగాం సురేష్ గారిని అరెస్ట్ చేశారు అంటే దేని గురించి అరెస్ట్ చేశారని అడిగాం. వాళ్ళు కూడా ఏమి తెలియదు మాకంటే ఆయన పాత కేసులు ఏమైనా ఉన్నాయా ఏంటి ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయంటే, అయితే గతంలో అయితే మాత్రం ఏమి కేసులు లేవు, గతంలో ఏదో కేసు ఉంటే ఆ కేసులో బెయిల్ మీద కూడా బయటకు వచ్చేసారు, ఏమి లేవని చెప్పారు. సరే ఏంటి కనుక్కుందామని చెప్పని ఇక్కడికి వచ్చిన పరిస్థితుల్లో మాకు కనపడతా ఉంది ఏంటంటే, కనీసం నందిగాం సురేష్ దగ్గరికి వెళ్ళి ఏం గొడవ జరిగింది అని కనుక్కోవటానికి కనీసం ఇప్పుడే వాళ్ళ చెల్లెలు చెప్తా ఉంది, తనని పంపించలేదు. నేను ఆఖరికి సిఐ గారితో, డిఎస్పీ గారితో, ఎస్ఐ గారితో కూడా మాట్లాడటం జరిగింది. అసలు ఏం జరిగింది ఏంటి ఎందుకు తెచ్చారంటే కనుక్కుందాం అని చెప్పి అడుగుతా ఉంటే, 1 గంటలో మీకు ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తాము, ఎఫ్ఐఆర్ కాపీలో ఏం కేసు ఏంటి మంచి చెడు మొత్తం అంటే మీరు చూసుకొని దాని ప్రకారం ఫాలో అవుతామని చెప్తున్నారు. అయితే నేనేమంటానంటే, ఇప్పుడు నందిగాం సురేష్ గారు చెల్లెలు చెప్తున్నటువంటి గొడవను దృష్టిలో పెట్టుకుంటే, ఒక వ్యక్తి వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి నానా రకాలుగా అంటే మాట్లాడటానికి వీలైనటువంటి పదజాలంతో వాళ్ళ కుటుంబాన్ని దూషిస్తున్న పరిస్థితుల్లో ఒక చిన్న ఘర్షణ వాతావరణం జరిగిందని చెప్పి చెప్తున్నారు. ఆ ఘర్షణ వాతావరణంలో ఎవరన్నా ఒకళ్ళనొకళ్ళు ఏదైనా కొట్టుకోవటం లేకపోతే అరుచుకోవటం తిట్టుకోవటం జరిగి ఉండొచ్చు. కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో రాత్రి జరిగినటువంటి వాతావరణం చిన్న ఘర్షణ, ఒక మనిషిని ఇంకో మనిషి కొట్టుకోవడం కేసులు ఈ రాష్ట్రంలో రోజుకి కొన్ని వందలు కొన్ని వేలు రిజిస్టర్ అవుతూ ఉంటాయి. కానీ స్పెసిఫిక్గా నందిగాం సురేష్ గారి కేసులో మాత్రమే ఇవాళ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చూస్తూ ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు 50 మంది ఉంటే పోలీసు వాళ్ళు 100 మంది 200 మంది ఉంటున్నారు. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, ఒక కూటమి ప్రభుత్వం ఇంత కక్ష సాధింపు చర్య తీసుకోవాల్సినటువంటి అంత నేరాలు ఏమైనా ఉన్నాయా అంటే, అటువంటి తీవ్రవాదమైనటువంటి కార్యకలాపాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు జరిగినటువంటి గొడవ కనీసం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. కుటుంబ సభ్యులు వాళ్ళ సొంత చెల్లి ఉంది కళ్ళ ముందు, కనీసం పంపించి అమ్మ ఏం కావాలంటే కూడా చూసుకునే పరిస్థితి కూడా లేకపోతే, ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్తా ఉంది, కోర్టు న్యాయ వ్యవస్థలు చెప్తా ఉన్నాయి. వీటన్నిటిని కూడా భిన్నంగా ప్రవర్తిస్తున్నటువంటి తీరు చూస్తూ ఉంటే చాలా బాధ కలుగుతూ ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఏమాత్రం ఏ అవకాశం దొరికినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ప్రతిరోజు ఎక్కడ దొరుకుతారా ఏం చేయాలనే ఉద్దేశంతో జరుగుతున్నటువంటి పరిస్థితులకి రాబో రోజులైతే మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా దానికి మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎందుకు మూల్యం చెల్లించుకోక తప్పదు అంటే, వ్యవస్థల్ని భిన్నంగా ప్రవర్తిస్తున్నటువంటి తీరు. జరిగిన గొడవ చాలా చిన్న గొడవ. ఈ గొడవని ఏ రకంగా భూతత్వంలో చూపించారంటే, ఆ తీసుకొచ్చిన తీరు చూస్తూ ఉంటే ఒక 307 పెట్టారని చెప్పి ఇందాక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెబుతున్నారు. ఏమ్మా 307 జరిగిందా గొడవ అంటే, లేదండి చిన్న ఘర్షణ, వాళ్ళు మమ్మల్ని భయంకరంగా బూతులు తిట్టారు, తిడితే మా వాళ్ళు ఎవరో ఒకళ్ళిద్దరు నందిగాం సురేష్ గారు కూడా ఆయన పక్కన ఉన్న వాళ్ళు ఎవరో ఏంద్రైతే తిడుతున్నాం అని చెప్పని 2 దెబ్బలేసిన మాట నిజమని చెప్పి చెప్తా ఉన్నారు. అంతే కదమ్మా, జరిగిన పని. దీనికి ఇవాళ జరుగుతున్నటువంటి చూస్తూ ఉంటే ఏదో పెద్ద సినిమా షూటింగ్ లాగా కనపడతా ఉంది. 100 మంది పోలీసు వాళ్ళు 500 మీటర్ల దూరంలో ఇక్కడ ఆపేయటము, పోలీసు వ్యాన్లు ఆపేయటము, ఇక్కడ అంతా బందోబస్తు ఏర్పాటు చేయటం చూస్తూ ఉంటే ఒక కాశ్మీరీ తీవ్రవాదులు తీసుకొచ్చారన్నటువంటి పరిస్థితులు రోడ్డు మీద వెళ్ళేటువంటి ప్రజలకు కూడా కలుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు. కాబట్టి ఈ అంశాలన్నిటినీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సత్వరమే నందిగాం సురేష్ గారి మీద పెట్టినటువంటి కేసులు ఏంటనేది కూడా తక్షణమే వాస్తవాల్ని ప్రజలకు తెలియజేయాలి. పోలీసులు కూడా అధికార పార్టీకి ఒత్తాసు పలకొచ్చు తప్పులేదు, కానీ అవుట్రేటెడ్గా 1 సైడెడ్గా చేయటం అనేది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మేము న్యాయపరమైనటువంటి సలహాలు సూచనలు తీసుకుంటాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నందిగాం సురేష్ గారికి వాళ్ళ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటుంది. కనీసం అతను ఒక మాజీ ఎంపీ అయినటువంటి విచక్షణ కూడా కోల్పోయి ఒక సామాన్యమైనటువంటి ఒక రౌడీ షీటర్ లాగానో తీవ్రవాదులాగానో ప్రవర్తిస్తున్న తీరును మాత్రం మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఏ కేసు నమోదు చేశారు, ఏ వ్యవహారంలో కేసు నమోదు చేశారు అనేది కుటుంబ సభ్యులకు కూడా పోలీసులు చెప్పట్లేదు. ఖచ్చితంగా చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. పూర్తిగా ఒక చిన్న సంఘటన జరిగితే దానిపైన
నందిగాం సురేష్ను ఏదో ఒక ఉగ్రవాదిని పట్టుకుని తీసుకొచ్చి ఇక్కడ లోపలికి వెళ్ళనీయకుండా పూర్తి స్థాయిలో పోలీస్ వ్యాన్స్ అడ్డు పెట్టారు, బైకులు అడ్డం పెట్టారు, పోలీసులు కూడా అడ్డంగా నుంచున్నారు. చాలా తుళ్ళూరులో బోర్డర్లో ఎలాంటి పరిస్థితి ఉందో అలాంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా నందిగాం సురేష్ను వెంటనే ఏ కేసు అయితే పెట్టారో ఆ కేసుకు సంబంధించి కుటుంబ సభ్యులకు వివరాలు అందించాలి. దానిపైన ఖచ్చితంగా నందిగాం సురేష్ పైన పెట్టిన అక్రమ కేసుపై న్యాయ పోరాటం చేస్తామని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తూ ఉంది.